ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు. ఈరోజు మనం చాలా పవిత్రమైన మన హృదయాలను మార్చే ఒక గొప్ప విషయాన్ని ధ్యానించబోతున్నాం. శిలువపై యేసు ప్రభు పలికిన 7 అమూల్యమైన మాటలలో మొదటి మాట గురించి లోతుగా తెలుసుకుందాం. ఈ వీడియోను పూర్తిగా వినండి. దేవుని వాక్యం మీ జీవితాన్ని ఆశీర్వదిస్తుంది. ఆమేన్. లూకాసు వార్త 23వ అధ్యాయము 34వ వచనం. తండ్రి, వీరిని క్షమించుము, వీరు ఏమి చేయుచున్నారో వారికి తెలియదు. ఈ మాట యేసుప్రభువు ఎలాంటి పరిస్థితులు అన్నాడో మనం ఆలోచించాలి. ఆయనను కొట్టారు, అవమానించారు, ఆయన తలపై ముళ్ళ కిరీటం పెట్టారు, శిలువపై గోళ్ళు వేసి వేలాడదీశారు. ఇంత బాధలో ఉన్న సమయంలో కూడా ఆయన తనను హింసించిన వారి గురించి ఏమన్నాడు? తండ్రి, వీరిని క్షమించుము. ఇది మనుషుల ప్రేమ కాదండి, ఇది దేవుని ప్రేమ. యేసు ప్రభువు మనకు నేర్పిన ముఖ్యమైన పాఠం క్షమించడం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 44వ వచనం. మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థించుడి. మనకు కీడు చేసిన వారిని క్షమించడం, ఇదే నిజమైన క్రైస్తవ జీవితం అండి. యేసు తనను హింసించిన వారి కోసం దేవునితో ప్రార్థించాడు. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 12వ వచనం. అతడు దుర్మార్గుల కొరకు ప్రార్థించెను. శిలువపై ఉన్నప్పటికీ తనను బాధ పెట్టిన వారిని ప్రేమించాడు. ఇది సాధారణ ప్రేమ కాదు, ఇది పరలోకపు ప్రేమ. తండ్రి, వీరిని క్షమించుము అనే మాటలలో ఎంత గొప్ప శక్తి ఉందో మనం అర్థం చేసుకోవాలి. క్షమించడం అంటే బలహీనత కాదండి, క్షమించడం అంటే బలమైన హృదయం. ఈ లోకంలో ప్రతీకారం తీర్చుకోవడం సులభం, కానీ క్షమించడం చాలా కష్టం. దేవుడు మనల్ని ఎంత క్షమించాడో ఆలోచించండి. మనం కూడా అదే విధంగా క్షమించాలి. మనం క్షమించకపోతే ఏమవుతుంది? మన హృదయం కఠినమవుతుంది, మనకు శాంతి ఉండదు, దేవునితో సంబంధం బలహీనమవుతుంది. మత్తయి సువార్త 6వ అధ్యాయము 14వ వచనం చూసినట్లయితే, మీరు మనుషుల అపరాధములను క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రి మీ అపరాధములను క్షమించును. మనం క్షమించకపోతే దేవుడు కూడా మనల్ని క్షమించడు అని వాక్యం చెబుతోంది. దేవుని సహాయం లేకుండా క్షమించడం కష్టమండి. ప్రతిరోజు ఇలా ప్రార్థించండి. ప్రభువా, నేను క్షమించే వ్యక్తిగా మార్చు అని ప్రార్థించండి. ఒకసారి యేసును గుర్తు చేసుకోండి. యేసు శిలువపై ఉన్నప్పుడు కూడా క్షమించాడు. మన సమస్యలు అంత పెద్దవి కావు కదా. మనం ప్రేమతో స్పందించాలండి. ఒకసారి రోమీయులకు రాసిన లేఖ 12వ అధ్యాయము 21వ వచనం చూసినట్లయితే, చెడుతో జయింపబడక మేలుతో చెడును జయించుము. చెడుకి చెడుతో స్పందించకండి, మేలుతో స్పందించండి. క్షమించే వ్యక్తి జీవితంలో ఏం జరుగుతుంది? హృదయంలో శాంతి వస్తుంది, దేవుని కృప పెరుగుతుంది, ఆనందం నిండుతుంది. క్షమించడం అంటే మీకే ఆశీర్వాదం. ప్రతీకారం మనుషుల పని, క్షమించడం దేవుని పని. మనం దేవుని పిల్లలమైతే మనం కూడా క్షమించాలి. రండి, మనమందరం కలిసి ప్రార్థిద్దాం. ప్రియమైన పరలోకపు తండ్రి, మాకు క్షమించే హృదయం ఇవ్వు. మాకు నష్టం చేసిన వారిని ప్రేమించడానికి శక్తి ఇవ్వు. యేసు ప్రభువులాగా జీవించడానికి మాకు సహాయం చేయు. యేసు నామంలో ప్రార్థించున్నాము. ఆమేన్. ప్రియులారా, యేసు ప్రభువు శిలువపై పలికిన మొదటి మాట మనకు గొప్ప సత్యాన్ని నేర్పిస్తుంది. క్షమించడం దేవుని చిత్తం. ఈ వీడియో మీకు ఆశీర్వాదంగా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి.